అర్ధరాత్రి 12 అయ్యింది. బయట భారీగా గాలి, వర్షం. పంకనపాలెం దగ్గర ఉన్న పాత రోడ్డుపై రాహుల్ బైక్ మీద వెళ్తున్నాడు. ఫోన్లో నెట్ లేదు, చుట్టూ ఒక్క లైట్ కూడా లేదు. అప్పుడే బైక్ ఆగిపోయింది. అబ్బా, ఇదే టైమా అని తిట్టుకుంటూ కిందకి దిగాడు. అప్పుడే దూరంగా ఒక పాత ఇంట్లో చిన్న దీపం వెలుగుతుంది. వర్షం తరగడంతో అక్కడికి వెళ్ళాడు. ఇంటి తలుపులు నెమ్మదిగా కీచ్ అంటూ తెరిచాడు. లోపల తెల్ల చుట్టూ ఉన్న ఒక ముసలమ్మ కూర్చొని ఉంది. లోపలికి రా బిడ్డ అని నెమ్మదిగా పిలిచింది. రాహుల్ కొంచెం భయపడ్డాడు, కానీ వర్షం వల్ల లోపలికి వెళ్ళాడు. ఇంట్లో చాలా పాత ఫోటోలు, గోడలపై విచిత్రమైన బొమ్మలు, గాలి లేకపోయినా ఊగుతున్న తలుపులు. టీ తాగు అంటూ ముసలమ్మ ఇచ్చింది. రాహుల్ కప్పు పట్టుకున్నాడు, కానీ టీ చాలా చల్లగా ఉంది. ఐస్లా. అమ్మా, మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ముసలమ్మ నవ్వుతూ, ఉన్నారు, పై అంతస్తులో. అప్పుడు పైనుంచి ధమ్ 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 అంటూ అడుగుల సరసరి. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరు అన్నాడు. ముసలమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. 3 సంవత్సరాల క్రితం చనిపోయిన నా కొడుకు అని చెప్పగానే పైనుంచి ఓ నీడ మెట్లు పైకి దిగడం మొదలైంది. తెల్లని కళ్ళు, రక్తం కారుతుంది, ముఖం కనిపించట్లేదు. రాహుల్ ఒక్కసారిగా లేచి బయటకు పరిగెత్తాడు, కానీ తలుపులు తెరుచుకోవట్లేదు. వెనక నుంచి చల్లగా శ్వాస. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని గర్ల గర్ల గొంతు. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ ముసలమ్మ లేదు, కానీ గోడలపై ఫోటో ఉంది. అది ఆమె ఫోటోవే. ఫోటో కింద తేదీ మరణం 1998. రాహుల్ చేతులు వణికిపోయాయి. అప్పుడే పైనుంచి ఆ భయంకరమైన ఆకారం అతని దగ్గరకు వచ్చింది. ముఖం మొత్తం కాలిపోయి ఉంది, కళ్ళు లేవు, కానీ అది నవ్వుతోంది. మాతోనే ఉండు అని చెప్పింది. అప్పుడే లైట్లు ఆఫ్ అయ్యాయి. ఒక్క అరుపు మాత్రమే వినిపించింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఆ ఇంటి వద్దకు రాహుల్ బైక్ మాత్రమే చూశారు. రాహుల్ మాత్రం ఎప్పటికీ కనిపించలేదు. కానీ ఇప్పటికీ ఆ రోడ్డు మీద అర్ధరాత్రి వెళ్తే ఒక బైక్ శబ్దం వినిపిస్తుందంట. మరియు ఓ గొంతు, లోపలికి రా బిడ్డ. 2 రోజుల తర్వాత ఆ రోడ్డుపై వెళ్తున్న వాళ్ళందరికీ ఒకే విషయం కనిపించింది, వినిపించింది. పాత ఇంటి ముందు ఓ నల్ల బైక్ హెడ్లైట్ ఆన్లో ఉంటుంది, కానీ దగ్గరకు వెళ్తే ఎవరు ఉండరు. గ్రామంలో వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వెళ్ళడం మానేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు రాత్రులు ఒకే కల వచ్చేది. ఒక కాలిపోయిన మనిషి. రాహుల్ ఇంకా ఇక్కడే ఉన్నాడు అని చెబుతుంటాడు. ఒకరోజు 4 ఫ్రెండ్స్, అర్జున్, కిరణ్, విక్కీ, సాయి, ఈ కథ విని నవ్వుకున్నారు. గోస్ట్ అంటే ఏమీ ఉండదురా అని అర్జున్ చెప్పారు. ఆ రోజు రాత్రే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 1 గంట వాళ్ళు టార్చ్ లైట్ పట్టుకొని ఇంటి వద్దకు వెళ్ళారు. ఇంట్లో దుమ్ము, పాత వాసన, గోడలపై గోర్లు వేసిన గుర్తు. సాయి ఒక్కసారిగా ఆగిపోయాడు. రా, ఫోటో చూడు. గోడపై కొత్త ఫోటో ఉంది. అందులో రాహుల్ నిలబడి ఉన్నాడు, కానీ అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఫోటో కింద ఇలా రాసి ఉంది, ఇప్పుడు ఇతను కూడా మా కుటుంబమే. అందరూ భయపడ్డారు.
అప్పుడే పై అంతస్తు నుంచి చిన్న పిల్లాడి నవ్వు వినిపించింది. హిహిహి హిహిహి. విక్కీ టార్చ్ పైకి తిప్పాడు. మెట్లుపై ఓ చిన్న అమ్మాయి నిలబడి ఉంది. తెల్లని ఫ్రాక్, చేతిలో ఓ పాత బొమ్మ, కానీ కళ్ళు లేవు. ఆమె నెమ్మదిగా అడిగింది, మీరు నా అన్నయ్యను చూశారా? అంతలో వెనకల తలుపు తట్టి మూసుకుపోయింది. అర్జున్ పరిగెత్తి తలుపులు తీయడానికి ప్రయత్నించాడు. కానీ తలుపులపై బయట నుంచి ఎవరు గోర్ల శబ్దం, క్రిక్ క్రిక్. సాయి భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ రాహుల్ నిలబడి ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని మనిషి కాదు. ముఖం కాలిపోయింది. నోరు సాధారణంగా పెద్దగా తెరుచుకుంది. కళ్ళు స్థానంలో చీకటి. అతను ఒక్క మాట అన్నాడు, మీరు కూడా ఇక్కడే ఉండిపోతారు. అప్పుడే ఇంట్లోని అన్ని ఫోటోలు ఒక్కసారిగా కింద పడ్డాయి. ప్రతి ఫోటోలో ఆ నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. చేతులు వణికిపోయాయి. ఇది నిజం కాదు, ఇది నిజం కాదు అంటూ కేకలు పెట్టాడు. కానీ ఆ ఇంట్లో గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది. గోడలన్నీ నల్లగా మారిపోయాయి. ఎవరో రక్తంతో రాసినట్లుగా ఒక మాట కనిపించింది, ఎవరైనా లోపలికి వస్తే వాళ్ళు బయటకు వెళ్ళరు. విక్కీ భయంతో మెట్ల వైపు పరిగెట్టాడు. పైనుంచి బయటకు వెళ్ళే దారి ఉండొచ్చు అన్నాడు. మిగతా వాళ్ళు కూడా వెంట పడ్డారు. పై అంతస్తు తలుపులు తెరిచారు. వెంటనే ఒక భయంకరమైన వాసన. లోపల పెద్ద గది. గోడలన్నీ పాత ఫోటోలతో నిండిపోయాయి. ప్రతిరోజు ప్రతి ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు గ్రామంలో లేరు. మధ్యలో ఒక పెద్ద అద్దం ఉంది. అందులో వాళ్ళ ప్రతిబింబాలు కనిపించాయి. కానీ అద్దం వెనక ఇంకొకరు నిలబడి ఉన్నారు. ఆ ముసలమ్మ. ఆమె నోరు అసాధారణంగా పెద్దగా తెరుచుకుంది. ఇంకా ఒక కుటుంబం వచ్చింది అంది. అంతస్తులో కిరణ్ కేక వేశాడు, రా. అద్దంలో రాహుల్ కదులుతున్నాడు. వాళ్ళు అద్దం వైపు చూశారు. అద్దంలో ఉన్న రాహుల్ బయటకు వస్తున్నాడు. మొదట చేతి, తరువాత ముఖం, తరువాత శరీరం. అద్దం నుండి బయటకు వెంటనే గదిలో లైట్లు ఎర్రగా మారిపోయాయి. చిన్నపిల్లల నవ్వు మళ్ళీ వినిపించింది. సాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఆ చిన్న అమ్మాయి ఇప్పుడు అతని వెనకాలే ఉంది. ఆమె బొమ్మ తల నెమ్మదిగా తిరిగింది. అందులో నుంచి ఓ గొంతు, మాకు కొత్త వాళ్ళు కావాలి. అప్పుడే వెక్కి కనిపించకుండా పోయారు. ఒక్క అరుపు మాత్రమే వినిపించింది. రక్తం గోడలపై చిందింది. అర్జున్, కిరణ్, సాయి ముగ్గురు షాకులో నిలిచిపోయారు. అప్పుడే ఆ ఇంటి మొత్తం కంపించడం మొదలైంది. గోడలపై నుంచి చేతులు బయటకు వస్తున్నాయి. చల్లని చేతులు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాయి. రాహుల్ నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు మీరు ఎప్పటికీ మా వెనకాతలే. అప్పుడే కింద నుంచి ఎవరో పెద్దగా మంత్రాలు చదివిన శబ్దం వినిపించింది. ఆ భయంకరమైన ఆత్మలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కింద అంతస్తులో నుంచి మంత్రాల శబ్దం మరింత గట్టిగా వినిపించింది. ఓం గ్రాం హ్రీం మహావిష్ణు. ఇంటి మొత్తం కంపించింది. గోడలపై ఉన్న ఫోటోలు ఒక్కసారిగా కాలిపోవడం మొదలైంది. రాహుల్ ముఖంలో భయం మొదలైంది. అతను మళ్ళీ వచ్చాడు అని గరగరలాడాడు. అర్జున్, సాయి, కిరణ్ మెట్ల వైపు చూశారు. కింద ఓ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. తెల్లగడ్డ, చేతిలో పాత దీపం, మెడలో రుద్రాక్షమాల. ఆయన కళ్ళు నేరుగా ముసలమ్మ వైపు చూశాయి. ఇంకెంతమంది ప్రాణాలు తీసుకుంటావు లక్ష్మమ్మ అని గట్టిగా అడిగాడు. ఆ ముసలమ్మ భయంకరంగా నవ్వింది. వాళ్ళు స్వయంగా వచ్చారు. వృద్ధుడు నేలపై పవిత్రమైన బూడిద చెల్లాడు. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఆత్మలన్నీ అరవడం మొదలుపెట్టాయి. గోడల నుంచి బయటకు వస్తున్న చేతులు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి.
వృద్ధుడు అర్జునుల వైపు చూసి కేక వేశాడు. అద్దం పగలగొట్టకండి. వెంటనే కిరణ్ ఉన్న ఇనుపరాడు తీసుకుని అద్దం బలంగా కొట్టాడు. ధామ్మని అద్దంలో పెద్ద చిదికి వచ్చింది. అప్పుడే ఇంట్లో ఉన్న ఆత్మలన్నీ ఒక్కసారిగా అడవడం మొదలుపెట్టాయి. రాహుల్ మొగం కరిగిపోతున్నట్లుగా మారింది. లేదు లేదు, మమ్మల్ని విడిపించొద్దు అని కేకలు పెట్టాడు. వృద్ధుడి మంత్రాలు ఇంకా గట్టిగా చదివాడు. కిరణ్ మళ్ళీ బలంగా కొట్టాడు. భలే, అద్దం పూర్తిగా పగిలిపోయింది. అప్పుడే ఒక భయంకరమైన గాలి ఆ ఇంట్లోపల చుట్టూ తిరిగింది. ఆ ముసలమ్మ శరీరం నెమ్మదిగా పొగలగలై మాయమైపోతుంది. చిన్న అమ్మాయి ఏడుస్తుంది. అమ్మా, నన్ను వదిలిపెట్టొద్దు. రాహుల్ కళ్ళల్లో ఒక్కసారిగా మామూలుగా వెలుగు కనిపించింది. అప్పుడే అతను అర్జున్ వైపు చూసి నెమ్మదిగా, పరిగెత్తండి, ఇల్లు కూలిపోతుంది. అంతే, ఇంటి కప్పుపై పగలడం మొదలెట్టింది. అందరూ బయటికి పరిగెట్టారు. వాళ్ళు బయటకు వచ్చిన కొన్ని సెకండ్లలో ధడేరిమ్మని ఆ పాత ఇల్లు మొత్తం నేలమట్టమైంది. వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది. నిశ్శబ్దం. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ శిథిలాల మధ్య రాహుల్ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అతను మామూలుగానే కనిపిస్తున్నాడు. చిరునవ్వు నవ్వి చేతిని ఊపాడు. అంతే, అతని శరీరం నెమ్మదిగా గాల్లో కలిసిపోయింది. మరుసటి రోజు గ్రామస్తులు అక్కడికి వెళ్ళారు. ఇల్లు లేదు, కానీ అక్కడ ఒక చిన్న బోర్డు మాత్రమే ఉంది. ఈ స్థలం ఎప్పుడో నా కుటుంబం జీవించింది. క్రింది చిన్న అక్షరాల్లో ఇంకో రాత్రి ఇక్కడికి రావడం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.